హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని వేలాది దూతల చేత భక్తుల చేత పొగడబడుచున్న మా తండ్రి, ప్రభువా, నీ మాట కొరకు ఎదురు చూస్తున్నాము. ఈరోజు మీరు మా కొరకు కేటాయించిన వాక్యాన్ని మాకు అందించండి. ప్రభువా, ఈరోజు మీ ప్రసన్నతను పొందుకోవాలని ఉంది. పరిశుద్ధాత్మ దేవుడా, ఈ ప్రాంతంలో ఈ తెల్లవారుజామున ఈ ఉదయకాల ప్రార్థనకు వచ్చిన ప్రతి వారిని తాకండి, అభిషేకించండి, ఆశీర్వదించుమని యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ రోజున ఇద్దరు ఈ ప్రపంచంలో గొప్ప వ్యక్తులు చెప్పిన విషయాలను మీతో పంచుకుని వాక్యంలోకి వెళ్తాను. నేను దేవుని మహాకృప వలన 10 సంవత్సరాల క్రితం బిల్లీ గ్రాహాం గారి సంస్థలో కాంట్రాక్ట్ బేస్ మీద 1 సంవత్సరం పనిచేసే అవకాశం నాకు దొరికింది. ఈ పశ్చిమ గోదావరి జిల్లాకి కోఆర్డినేటర్గా పనిచేశాను. బిల్లీ గ్రాహాం గారు ఎవరంటే, ఈ ప్రపంచంలో క్రైస్తవ్యానికి అత్యున్నతమైన స్థాయిలో ఉండే ఆయన్ని పోప్ అంటారు. ఆయన బ్రతుకుంటే 8 సంవత్సరాలు బతుకుంటాడు. పోప్ అయిన తర్వాత చనిపోతారు. వాళ్ళు సర్వసాధారణంగా వృద్ధులే పోపులు అవుతూ ఉంటారు. కానీ ఈ ప్రపంచాన్ని 50 సంవత్సరాల పాటు అత్యున్నతమైన ఈ క్రైస్తవ్యానికి తిరుగులే నాయకత్వం వహించి మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్, అత్యధికమైన ప్రభావాన్ని చూపించిన వ్యక్తి ఎవరయ్యా అంటే బిల్లీ గ్రాహాం గారు. ఆ బిల్లీ గ్రాహాం గారితో పాటు బెన్నీ హిన్ గారిని, రెనార్డ్ బాంకే గారిని, పాల్ యాంగిచౌ గారు, వీళ్ళందరూ ప్రపంచంలో పెద్దోళ్ళు అనమాట. వీళ్ళందరినీ ఒకే సోఫాలో కూర్చోబెట్టి మీరు ఎంతగా అభివృద్ధి చెందడానికి కారణం ఏంటి, మీరు ఇంత పెద్దోళ్ళు గొప్పోళ్ళు అయిపోవడానికి కారణం ఏంటి, మీరు చెప్తే ఈ ప్రపంచంలో 100 కోట్ల క్రైస్తవులు వింటున్నారు, ఈ ప్రపంచంలో ఉన్న క్రైస్తవులకు మీరే నాయకులు, మీరెందుకు ఇలా ఎదిగారు, దీనికి కారణం ఏంటని CNN, BBC, గాడ్ ఛానల్ అని 3 ఛానల్ అయ్యి, ఒకటే ఛానల్ కాదు అది, ఈ 3 ఛానల్ వాళ్ళు వీరిని ఇంటర్వ్యూ చేయడం జరిగింది. వీళ్ళు అందరూ కలిసి ఒకే మాట చెప్పారు, అమ్మ జాగ్రత్తగా వినండి, ఈ రోజున ఎప్పుడైనా సరే ఎక్కడైనా సరే మీరు వ్యక్తిగతంగా బైబిల్ చదువుతున్నా లేదా ఒక దైవజనుడు నిలబడి దేవుని వాక్యాన్ని చెప్తున్నా మీరు శ్రద్ధగా విని, కోన శౌరిబాబు గారు నాతో వ్యక్తిగతంగా చెప్పింది ఏంటంటే, ఆ వాక్యాన్ని వింటున్నప్పుడు, వాక్యాన్ని చదువుతున్నప్పుడు దేవుడు అక్కడున్న ఏదో ఒక పదమో ఒక వచనమో నిన్ను ప్రేరేపిస్తాడు, నీకు అవసరమై ఉంటుంది. వెంటనే నీ చేతిని ఆ వాక్యం మీద పెట్టి, ప్రభువా, ఈ వాగ్దానము, ఈ ఆశీర్వాదము నాకు నెరవేరాలి అని మనం ప్రార్థన చేసుకోవాలంట. ఇది కోన శౌరిబాబు గారు చెప్పింది. ఇప్పుడు బిల్లీ గ్రాహాం గారు, బెన్నీ హిన్, పాల్ యాంగిచౌ, రెనార్డ్ బాంకే వీళ్ళందరూ కలిపి చెప్పింది ఏంటంటే, బైబిల్ చెప్పింది మేము నమ్ముతాం, బైబిల్లో ఏం చెప్తే అది మేము నమ్ముతాం, దేవుని మాటని మేము గౌరవిస్తాం, అందువల్లే మేము ఎదిగామని చెప్పారు. ఈ రోజున వాక్యము ప్రారంభంలోనే చెప్తున్నాను, దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినండి. ఆ వాక్యము ద్వారా, దైవజనుడి ద్వారా, పరిశుద్ధాత్మ ప్రేరణతో ఏదైనా వాగ్దానం వచ్చిందనుకోండి, ఆ వాగ్దానం నీకు అవసరమైతే గనక మనస్ఫూర్తిగా, ప్రభువా, ఈ వాగ్దానము నాకు నెరవేర్చవా అని అడగండి. దేవుడు మీకు మేలు చేస్తాడు, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. దేవుని వాక్యము వృధాగా ఉండదండి. బైబిల్ ప్రకారంగా చెప్తున్నాను. అది ఒక్కసారి బయలుదేరిందంటే, దేవుని నోట నుంచి, బైబిల్ నుంచి, దైవజనుడు నోట నుంచి ఒక్కసారి బయలుదేరిందంటే
దానిపైన అది చేస్తుందండి. ఈ రోజున యేసుక్రీస్తు వారు మేడగదిలో ఆయన బోధనలు, ఆయన మాటల్ని మనం 4 ముక్కలుగా మనం తెలుసుకోబోతున్నాము. యేసుక్రీస్తు వారు శిష్యులతో ఏకాంతంగా కలుసుకుని వాళ్ళకి చెప్పాల్సిన ముఖ్యమైన మాటలు చెప్పింది ఎక్కడయ్యా అంటే ఎక్కువగా ఈ మేడగదిలోనే. ఈ మేడగదికి చాలా ప్రత్యేకతలు ఉన్నాయండి. ఈ మేడగదిలోనే ఈ ప్రపంచంలోనే క్రైస్తవ్యానికి యేసుక్రీస్తు వారు పరలోకం వెళ్ళిపోయిన తర్వాత మనం ఏం చేయాలి, ఎలా ఉండాలి అనే విషయాలు ఆయన స్థాపించాడు. స్థాపించడం అంటే ఏంటండి? అది ఎప్పటికీ ఉండాల్సిందే, అది ఎప్పటికీ చేయాల్సిందే. ఇలా చెయ్యండి, నేను చేస్తున్నాను అని చెప్పి ఈ క్రైస్తవ్యానికి 4 మాటలుగా దశ దిశ నిర్దేశాన్ని ఆయన స్థాపించాడు. ఆయన చేశాడు, మనల్ని చేయమని చెప్పాడు. మొట్టమొదటిగా యేసుక్రీస్తు వారు స్థాపించిన విషయం ఏంటంటే లూకాసు వార్త 22వ అధ్యాయము 24 నుంచి 30 వరకు 6 వచనాలు చదవండి. తమలో ఎవడు గొప్పవాడుగా ఎంచబడును అది వివాదము వారిలో పుట్టగా ఆయన వారితో ఇట్లా నేను అన్యజనములలో రాజులు వారి మీద ప్రభుత్వము చేయుదురు, వారి మీద అధికారము చేయువారు ఉపకారులు అనబడుదురు. మీరైతే అలాగ ఉండరాదు. మీలో గొప్పవాడు చిన్నవాని వలెను, అధిపతి పరిచారకుడు. 30 చదివేయండి. గనుక నా తండ్రి నాకు రాజ్యమును నియమించినట్టుగా నా రాజ్యములో నా బల్ల యొద్ద అన్నపానములు పుచ్చుకొని సింహాసనముల మీద కూర్చుండి ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి మీరు తీర్పు తీర్చుటకై నేనును మీకు రాజ్యమును నియమించుచున్నాను. యేసుక్రీస్తు వారిని దుందుడుకు స్వభావి పేతురు ఇంకా పెద్దలు ఈ శిష్యుల తల్లిదండ్రులు కూడా వచ్చి అడిగారు. ఒకళ్ళు వచ్చేమో, యేసు ప్రభువా నీ కుడి చేతుల వైపున నా కొడుకు కూర్చోవాలి, ఎప్పుడు నీ పక్కనే ఉండాలి అని నన్ను అడిగారు. ఎందుకంటే వాళ్ళు అనుకుంటున్నారు యేసుక్రీస్తు వారికి ప్రభావం పెరిగిపోయింది, ఫాలోయింగ్ పెరిగిపోయింది. ఆయన గడప దాటి రోడ్డు మీద అడుగు పెడితే వేలాది మంది ఫాలో అయిపోతున్నారు. ఆయన వస్తున్నాడని తెలగానే ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. ఇంత ఫాలోయింగ్ ఉన్న యేసుక్రీస్తు వారికి నా కొడుకు శిష్యుడు కాబట్టి, ఒకవేళ ఈయన రాజు అయితే గనక నా కొడుకు ప్రధానమంత్రి అయిపోవాలి అని వాళ్ళు చాలా భక్తిగా వినయ విధేయతతో ఈ శిష్యుల తల్లిదండ్రులు వచ్చి అడిగారు, నా కొడుకు నీ కుడివైపునే ఉండాలి అని. పేతురు అడిగాడు, ప్రభువా మేము సమస్తాన్ని వదిలేసి వచ్చామే, మా పరిస్థితి ఏంటి అని అడుగుతున్నాడు. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులరా, యేసుక్రీస్తు వారు 2 విషయాలు చెప్పారు. అదేంటంటే, ఒకటి, మనం ఈ లోకస్తులాగా అధికార గర్వంతో ఉండకూడదు. యేసుక్రీస్తు వారు మొట్టమొదటిగా స్థాపించిన విషయం ఏంటంటే, క్రైస్తవులు అధికార గర్వం ఉండకూడదు. సేవకుడైన నాయకుడిగా ఉండాలి, నాయకత్వం వహించాలి. మనం మన ప్రాంతాన్ని అభివృద్ధి చెందడానికి, మన కుటుంబాన్ని అభివృద్ధి చెందడానికి, మన సమాజాన్ని అభివృద్ధి చెందడానికి క్రైస్తవులు నాయకులుగా ఉండాలి. కానీ ఈ లోకస్తులాగా అధికార గర్వం ఉండకూడదు. క్రైస్తవులు బ్రతికినంత కాలము నాయకత్వంలో సేవకత్వం చూపించాలి అని యేసుక్రీస్తు వారు స్థాపించి ఆయన జీవితాన్ని అక్కడ పణంగా పెట్టి ఆయన చేసి చూపించారు. ఆ తర్వాత, అమ్మ ఈరోజు నీకు వాగ్దానం, ఆయనను వెంబడించిన వారికి ఏంటయ్యా భాగ్యం అంటే ఆయన రాజ్యములో భాగం ఉంటుందంటండి. ఆయన బల్లలో ఆయనతో ముఖాముఖిగా ఆయనతో ప్రత్యక్ష సహవాసం పరలోకంలో చేసే భాగ్యం దొరుకుతుందంట. ఆయన రాజ్యంలో మనము రాజ్య పాలన చేస్తామంట. ఎవరికి వాగ్దానం అండి? ఆయనను వెంబడించే వారికి, ఆయన చెప్పిన మాట వినేవారికి, ఆయన శిష్యులకు. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు వారు 12 మందిని పిలిచాడు శిష్యులుగా. వారిని అపోస్తులు అన్నారు. తర్వాత 72 పిలిచాడు ఆయన. తర్వాత
బైబిల్ చరిత్ర పుస్తకాలు చెప్తున్నాయి ఆ 72 కాక 200 మంది రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండేవారంట. అమ్మా నువ్వు గమనిస్తున్నావో లేదో, ఆయన సార్వత్రికంగా ఆయనను ప్రేమించి ఆయనను వెంబడించే వారికి అందరికీ ఆయన ఆత్మీయమైన అధికారాన్ని ఇస్తున్నాడు. ఈ మేడగది అనుభవంలో ప్రత్యేకత ఏంటంటే యేసుక్రీస్తు వారు ఆయన ఈ క్రైస్తవ ప్రపంచానికి అత్యున్నతమైన విషయాలు తప్పనిసరిగా, అంటే ఒక దేశం యొక్క లక్షణం ఏంటంటే ఆ దేశానికి ఒక రాజు ఉంటాడు, ఆ దేశానికి ఒక జెండా ఉంటుంది, ఆ దేశానికి సరిహద్దులు ఉంటాయి, ఆ దేశానికి రాజ్యాంగం ఉంటుంది. అలాగే క్రైస్తవులకు కూడా ఒక రాజ్యాంగం ఉంది. ఆ రాజ్యాంగంలో 3 స్తంభాలు ఉన్నాయి. ఆ ఒకటి స్తంభం ఏంటంటే మనము సమాజానికి సేవ చేయాలి, కానీ నాయకత్వం వహించాలి. కానీ సేవకులుగా యేసుక్రీస్తు వారు ఎక్కడన్నా గర్వం కానీ డంబం కానీ ఎక్కడన్నా చూపించారమ్మా? నీకు తెలిసినంత వరకు లేదు. ఆయన సేవకుడుగా తగ్గించి, నేను మీకు సేవ చేయడానికి వచ్చాను కానీ మీ చేత సేవ చేయించుకోవడానికి రాలేదని చెప్పాడు ఆయన. ఈ మేడగది యొక్క ప్రత్యేకత ఏంటంటే ఈ క్రైస్తవ్యానికి ఆయన చివరి గంటది. మేడగది నుంచి నెక్స్ట్ ఎక్కడికి వెళ్తున్నాడండి ఆయన? గెత్సేమనే తోటకి వెళ్తున్నారు. కిద్రోను వాగు దాటి గెత్సేమనే తోటకి పాటలు పాడుకుంటూ వెళ్ళారంట. మనల్ని ఈ శిలువ ధ్యానాల ద్వారా దేవుడు మనల్ని మేడగది అనుభవంలోకి ముఖాముఖిగా, మేడగది అనుభవం అంటే ఏంటో తెలుసా? మిగతా చోట్ల ఆయన ఉపమాన రీతిగా మాట్లాడాడు. యేసుక్రీస్తు వారి శిష్యుల్లో ఒకడైన యోహాను అన్నాడు, ప్రభువా మాకు అర్థమైపోతుంది, నువ్వు ఉపమానాలు కాకుండా చాలా స్పష్టంగా మాట్లాడుతున్నావు అని ఉద్రేకానికి లోనవుతాడు. యేసుక్రీస్తు వారు నీతో ముఖాముఖిగా అరమరికలు లేకుండా ఉపమాన రీతులు కాకుండా స్పష్టంగా మాట్లాడే అనుభవంలోకి మనం వెళ్ళాలని ఈ శ్రమల కాలాలు, ఈ సెలవు ధ్యాన వ్రతాలండి. ఇక్కడ ఉండగానే దేవుడు మీతో మాట్లాడేస్తాడా? మీకు అన్నీ అర్థమైపోతాయా? నేను అనలేదే. ఈ అనుభవంలోకి రండి, దైవ ధ్యానం చేయండి, మీరు మేడగదిలోకి వస్తారు. ఇక మీరు జీవితాంతం ఆయన మాట్లాడడం, మీరు స్పష్టంగా అర్థం చేసుకోవడం అనే భాగ్యంలోకి మన జీవితాన్ని ఆయన నడిపిస్తాడు. చాలామందికి అర్థం అవ్వట్లేదు. మనల్ని మేడగది అనుభవంలోకి ముఖాముఖిగా మాట్లాడుతూ, క్లోజ్గా మాట్లాడుతూ, ఆయన గిన్నెలోది నీకు పెడుతూ, అవసరమైతే నువ్వు కూడా ఆయన గిన్నెలో లాక్కుని కూర కలుపుకొని తినేసేలాగా, అంటే చాలా సన్నిహిత స్నేహం. మిగతా చోట్ల ఆయన ప్రసంగాలు చేశాడు కానీ మేడగదిలో ఆయన చాలా స్పష్టంగా ఉపమానాలేమీ లేకోకుండా క్లియర్గా ముఖ్యమైన విషయాలు మాట్లాడాడంట. దేవుడు నిన్ను ఆ మేడగది అనుభవంలోకి తీసుకెళ్ళడానికి, జీవితాంతం స్పష్టతతో దేవుని వాక్య ప్రత్యక్షతను నీకు ఇవ్వడానికి దేవుడు ఈ ఉదయకాల ప్రార్థనకు తోడుకొని వచ్చాడు. ఈ రోజున నువ్వు పెద్ద గొప్పేమో కాకపోవచ్చు, కానీ నువ్వు మేడగది అనుభవంలోకి వస్తే దేవుని మాటలు వినడం ప్రారంభిస్తే మొట్టమొదటి అడుగేంటో తెలుసా? ఇవాళ 13 నుంచి 17 అధ్యాయాలు యోహాను సువార్త చదవండి. ఇవాళ చదవండి. మేడగదిలో మాట్లాడిన మాటలే ఉంటాయి, ఆయన చేసిన పనులే ఉంటాయి, ఇంకేం ఉండవండి. చదవండి, దయచేసి చదవండి. చక్కగా వింటున్నారు, మంచిదే. ఇంటికి వెళ్ళిన తర్వాత చదవాలి. ఈ స్కూల్లో మాస్టర్లు చెప్పేది ఏంటంటే, మేము చెప్తున్నామండి, మీరు కూడా పిల్లల్ని కూర్చోబెట్టి చదివించండి, అప్పుడు బాగా వాళ్ళకి అర్థమవుద్దని చెప్పాడు. మనం ఏం చేయాలి ఇప్పుడు? ఇక్కడ వింటమే కాదు, ఇంటికి వెళ్ళి చదివి ధ్యానం చేయాలి. అమ్మా నీకు అర్థమవటం లేదేమో, ఆయన నిన్ను ఆధ్యాత్మికంగా ఉన్నతమైన పరిస్థితుల్లోకి తీసుకెళ్ళి నీతో ముఖాముఖి మాట్లాడి ఆయన మనసులో ఉన్నవన్నీ నీకు షేర్ చేయాలనుకుంటున్నాడు, పంచుకోవాలని అనుకుంటున్నాడు. యోహాను సువార్త 13వ అధ్యాయము 1 నుంచి చదవండి. తాను ఈ లోకము నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చినని 3
తండ్రి తన చేతికి సమస్తమును అప్పగించననియు ఆ. తాను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చెననియు దేవుని యొద్దకు వెళ్ళవలసి ఉన్నదనియు ఎరిగి యేసు ఎరిగి ఉమ్, భోజన పంక్తిలో నుండి లేచి ఉమ్, తన పై వస్త్రమును అవతల పెట్టివేసి ఒక తువాలు తీసుకొని నడుమునకు కట్టుకొనెను. అంతట పల్లెములో నీళ్లు పోసి శిష్యుల పాదములు కడుగుటకును తాను కట్టుకొని ఉన్న తువాలుతో తుడుచుటకును మొదలు పెట్టాను. చాలండి. ఏం చేస్తున్నారండి యేసుక్రీస్తు వారు? శిష్యులా ఎవరెవరి పాదాలు కడుగుతున్నారండి? యేసు ప్రభుల వారు శిష్యుల పాదాలు కడుగుతున్నారు. యేసుక్రీస్తు ప్రభువుల వారు శిష్యుల పాదాలు కడుగుతున్నారు. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులరా, కొంచెం భక్తిగా ఉన్నవాళ్ళు, కొంచెం సాగినోళ్ళు, మనం అందరం కూడా జనాల చేత మనం సేవ చేయించుకోవాలని అనుకుంటాం. కానీ మనం జనానికి అందుబాటులో ఉండాలి, సేవ చేయించుకోవాలి, తగ్గించుకోవాలి అనుకునే వాళ్ళు ఎవ్వరు లేరండి. ఉన్నారంటారు ఎవరన్నాను? కానీ మన గురువు ఎవరండి? యేసుక్రీస్తు వారు. మనకి దశ దిశ నిర్దేశం, మనకు మార్గదర్శకం, మనకు ముంగుర్తు, మనకు మాదిరి ఎవరండి? మనం ఎవరిని అనుసరించాలండి? యేసుక్రీస్తు వారు శిష్యుల పాదాలు కడుగుతున్నారు. మధ్య ఆసియా ప్రాంతంలో, పోనీ ఇక్కడ అనంతపూర్ జిల్లాలో కానీ, మహబూబ్నగర్ జిల్లాలో కానీ, ఆదిలాబాద్ జిల్లాలో కానీ రోడ్లు ఉండవు. అక్కడ రోడ్లు ఉండవు, దుమ్ము కొట్టుకుపోయి ఉంటాయి రోడ్లు, కంకర రోడ్లు. అక్కడ మధ్య ఆసియా ప్రాంతంలో అక్కడ కూడా అలాగే ఉంటాయి. ఆ రోజుల్లో రోడ్లు ఉన్నాయంటారా? మెయిన్ రోడ్లు ఉన్నాయేమో కానీ మిగతా రోడ్లు ఏమి ఉండవు, దారిలో ఉంటాయి, నడుపుతూ ఉంటారు జనమందరూ. అలాంటి చోట అక్కడ సాంప్రదాయం ఏంటంటే, ఇంటికి వచ్చిన అతిథికి కాళ్ళకు నీళ్ళు ఇవ్వడం అనేది ఒక సాంప్రదాయం అయితే, ఆ ఇంట్లో గనక పని మనుషుల్లో బానిసల్లో లీస్ట్ క్వాలిటీ ఎవడని ఉంటే వాడు మాత్రం వచ్చి కాళ్ళు కడగాలి. పని మనిషి స్థానం కాదు అది, బానిస స్థానం కాదు అది, బానిసలో లీస్ట్ క్వాలిటీ. వాళ్ళు వచ్చిన అతిథికి కాళ్ళు కడిగి రెండుసార్లు అని పిలుస్తూ ఉంటారు. యేసుక్రీస్తు వారు ఎక్కడికి వచ్చేసారండి? పరలోకములో మహిమను వదిలేశాడు ఆయన. ఈ లోకానికి ఒక పేద కుటుంబంలో శిశువుగా పుట్టాడు. ఇప్పుడు తన ఆఖరు గంటలో శిష్యుల పాదాలు కడుగుతున్నాడండి. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ ప్రపంచంలో, ఈ జిల్లాలో, ఈ తణుకు తాలూకాలో మనకి ఈ పాదశుద్ధి కార్యక్రమంలో పాలు పంచుకునే అవకాశం ఉందండి. చివరి 10 రోజుల్లో ఒకరోజు మనం పాదశుద్ధి కార్యక్రమంలో పాలు పంచుకోబోతున్నాం. ఇది ఎందుకు అంటే, మనము ఒకరినొకరు క్షమించుకోవడానికి. క్షమించుకోవడం అంటే నీ శత్రువే అక్కడ ఎదురుగుండా ఉండరు. ముందు క్షమాపణ అనేది ఎక్కడ ప్రారంభం అవ్వాలి? మన దగ్గరే ప్రారంభం అవ్వాలి. చెప్పండి, మన దగ్గరే ప్రారంభం అవ్వాలి. ఎవరు క్షమించాలి? ఫస్ట్ నిన్ను నువ్వు క్షమించుకోవాలి. ఎవరు క్షమించాలి? ఫస్ట్ ఎక్కడో ఉన్న నువ్వంటే పడనోళ్ళని నువ్వు క్షమించడం. ఇక్కడ కూర్చుని ప్రార్థనలో ప్రేమపూర్వకంగా క్షమించడం ప్రారంభించండి, దేవుడు అక్కడ కార్యం చేస్తాడు. యేసుక్రీస్తు వారు అందరూ భోంచేస్తున్నారు, శిష్యులందరూ. ఆయన లేచాడు, నడుముకు తువాలు చుట్టుకున్నాడు. ఇది పనోడి లక్షణం అండి. సినిమాల్లో, నాటకాల్లో కూడా ఇంట్లో పనోడు అని అనడానికి ఏమవుతారు? మెడలో తువాలెత్తాడు, ఆడు కుర్చీలు అన్నీ తులుపుతూ అమ్మగారు అయ్యగారు అని ఇలా ఒంగొంగి నమస్కారాలు పెడతా ఉంటాడు. ఇదే కదా మనం చూసేది. మధ్యాసియా ప్రాంతంలో, ఇజ్రాయేల్ దేశంలో కాళ్ళు గడిగే పనోడు చేసే పని ఏంటంటే నడుముకు తువాలు చుట్టుకుంటాడు. ఎందుకు ఆ తువాలు? కడిగిన తర్వాత అదే తీసి తొడవాలి కాబట్టి. ఆ పై వస్త్రం అంటే గౌరవనీయమైన యూదులకి వస్త్రధారణ చాలా గౌరవంగా ఉంటుంది. దాంట్లో పై వస్త్రం ఉంటుంది, ఇంచుమించుగా పెద్ద శాలువా లాంటిది అనమాట. ఆ పై వస్త్రాన్ని ఆయన తీసి పక్కన పెట్టేశాడు. ఇప్పుడు ఎవరైనా సామాన్యమైన కూలి చేసుకునే యూదుడు లాంటి వాడు అనమాట ఆయన. ఆ తర్వాత తువాలును నడుముకు చుట్టుకున్నాడు, ఒక పాత్రలో నీళ్లు తీసుకున్నాడు, శిష్యుల పాదాలు కడుగుతూ మొదలు పెడుతున్నాడు. అమ్మా, ఆయన చేశాడు,
మీరు కూడా చెయ్యండి అని చెప్పాడు. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ పాదశుద్ధి కార్యక్రమం మనం ఎందుకు చేయాలంటే యేసుప్రభు వారు చేశారు, చేయమన్నారు కాబట్టి చేయాలి. హల్లెలూయా. ఇంకోటి ఏంటంటే, మనము ఎంతోమంది మీద పగ, ద్వేషం, అసూయ, కక్షలు పెట్టుకుని ఉంటాము. మళ్ళా వాళ్ళని కలిసి క్షమాపణ చెప్పి వాళ్ళతో సరైన సంబంధం మళ్ళా పునరుద్ధరించుకునే అవకాశం జీవితంలో వస్తుందో రాదో గ్యారంటీ లేదు. అవునా కాదండి? మనమన్నా చచ్చిపోతాం, వాళ్ళన్నా చావచ్చు, లేదా మన ఇద్దరము దశువులు ఎదురు బొదురు కాకపోవచ్చు కదా. ఈ పాదశుద్ధి కార్యక్రమం యేసుక్రీస్తు వారు చేసి తనను తాను తగ్గించుకుని ఆయన చేసి మనల్ని చేయమని చెప్పాడు. ఇది ఎందుకు చేయాలంటే మన హృదయంలో ఉన్న కిలమంతా పోతుంది అనమాట. మనల్ని మనం తగ్గించుకుని ఒకరినొకరు క్షమించుకుంటూ, ఒకరి గురించి ఒకరు ప్రార్థన చేస్తూ, ఒకరి గురించి ఒకరు ఆశీర్వాద వచనాలు పలుకుతూ దేవుని ప్రేమ, యేసుక్రీస్తు వారి ప్రేమను చూపించడానికి ఇది మామూలుగా అర్థం కాదు, చాలా ఆధ్యాత్మికమైన మర్మంతో కూడిన ఎక్సర్సైజ్ అండి ఇది. యేసుక్రీస్తు వారు తనను తాను తగ్గించుకుని శిష్యుల పాదాలు కడిగి మీరు కూడా చేయండి అని చెప్పారు. హల్లెలూయా. 4 మత్తయి సువార్త 26 అధ్యాయము 26, 27, 29 చదవండి. వారు భోజనము చేయుచుండగా యేసు ఒక రొట్టె పట్టుకొని దానిని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకిచ్చి మీరు తీసుకొని తినుడి, ఇది నా శరీరం అని చెప్పాను. మరియు ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికిచ్చి, దీనిలోనిది మీరందరూ త్రాగుడి, ఇది నా రక్తము, అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము. చాలండి. యేసుక్రీస్తు వారు, అమ్మ జాగ్రత్తగా వినండి, ఈ 3 వచనాల్ని ఎన్ని సంవత్సరాలు ధ్యానం చేసినా మంచిదే. ఒక నిమిషంలో ఇలాగా మెరుపులాగా అయిపోయేది కాదు ఇది. ఎందుకంటే క్రైస్తవ్యానికి గుండెకాయ లాంటి ఎక్సర్సైజ్ ఇది. దీంట్లో చాలా మర్మాలు ఉన్నాయి, చాలా విషయాలు ఉన్నాయి. అమ్మ మీకు అర్థం అవ్వట్లేదేమో, యేసుక్రీస్తు వారు ఆయన తన శరీరాన్ని మన కొరకు అర్పించేశాడు, వదిలేశాడు. ఇంకా ఇష్టం వచ్చినట్టు కొట్టేసుకున్నారు ఆయన్ని. ఒక్క కొరడా దెబ్బ న్యాచురల్గా తిందామని మెల్ గిబ్సన్ అనేవాడు ఏర్పాటు చేస్తే ఆ ఒక్క కొరడా దెబ్బకి 200 చోట్లకు పైగా గాయాలయ్యి చర్మం చిరిగిపోయి భయంకరమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోయాడంట. హాలీవుడ్ డైరెక్టరు అసలు ఒక్క కొరడా దెబ్బన్నా చూద్దామని టెస్ట్ చేశారు. సింథటిక్ స్కిన్ ఒకటి తయారు చేస్తారు, ఒక మనిషికి పెట్టి ఆ సింథటిక్ స్కిన్ మీద కొడతారు. ఇవన్నీ జరిగినాయి, మీరు కావాలంటే చూసుకోండి. 200 పైగా చోట్ల గాయాలైపోయి, లోతుగా గాయాలైనవి. ఆ సింథటిక్ స్కిన్ చిరిగిపోయింది. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇశ్రాయేలీలను ఐగుప్తులో ఉన్న బానిసత్వం నుంచి బయటకు తీసుకురావడానికి దేవుడు ఏర్పాటు చేసిన విధానమే పస్కా పండుగ. ఆ పస్కా పండుగ, ఆ పస్కా వదివే యేసుక్రీస్తు వారు ఈ ప్రపంచంలో ఉన్న మానవాళ్ళందరినీ పాపము నుంచి, శాపము నుంచి విముక్తి చేయడానికి ఆయన తానే బలి అయిపోయాడు. ఆ విషయాన్ని చెప్తూ నా జ్ఞాపకార్థం ఇది చెయ్యండి అని చెప్పాడు ఆయన. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులరా, నేను ఇంకా చాలా చెప్పాలి కానీ నేను కుదిస్తున్నాను. అదేంటంటే ఈ ఎక్సర్సైజ్లో నీ హృదయంలో కార్యం జరుగుతుంది. నిజంగా నువ్వు ఆ యేసుక్రీస్తు వారి శరీరాన్ని నువ్వు పట్టుకొని ఒకసారి దాన్ని ఎంకి చూసి నీ మనసును సిలువలో ఉన్న యేసయ్య దగ్గరికి తీసుకెళ్తే కనుక నువ్వు పశ్చాత్తాపడతావు. మనం పాపం చేస్తాం కదండి, మనం పాపులమి. పాప స్వభావం, మనం ఎంత భక్తిగా ఉన్నా పాప స్వభావము, దాని ప్రభావం మన మీద గుచ్చుతా ఉంటుంది. యేసుక్రీస్తు వారి శరీరాన్ని తీసుకుని పశ్చాత్తాపడి లోపలికి తీసుకోవడం ద్వారా
దేవుడు ఎప్పటికప్పుడు మనల్ని శుద్ధీకరిస్తూ ఆయన ఆత్మ కార్యాలు మనలో చేస్తాడు. అమ్మా, మీలో ఎవరైనా, మీరు ఏ సంఘస్థులైనా ఆ సంఘములో ఇస్తున్న ప్రభురాత్రి భోజనం అప్పుడు మీరు అక్కడ ఉండండి, ఎక్కడికో వెళ్ళిపోకండి. ఏ పనైనా మనసు లేకోకుండా యాంత్రికంగా చేయొచ్చు, కానీ దేవునికి సంబంధించిన అలా చేసేవా సైడ్ ఎఫెక్ట్ గ్యారంటీ. దేవుని విషయాల్లో మనం అలా ఉండకూడదు. నేను ముందుకెళ్ళాలి. ఇక్కడ యేసుక్రీస్తు వారు తన శరీరాన్ని, రక్తాన్ని ప్రభురాత్రి భోజనంగా ఇస్తూ దీన్ని ఆచరించండి అని చెప్పాడు. ఇది మనం తప్పకుండా చేయాలి. అది చేస్తున్నప్పుడు మనలోనికి ఆయన నిబంధన రెన్యూల్ అవుతూ ఉంటుంది. కొన్ని సంఘాల వాళ్ళు సంవత్సరానికి ఒకసారి చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ బైబిల్ గ్రంథంలో మనం ఆదిమ అపోస్తుల కాలంలో వాళ్ళు రోజు చేసిన దాఖలాలు ఉన్నాయి, ప్రతి ఆదివారం చేసిన దాఖలాలు ఉన్నాయి, వారం చేసిన దాఖలాలు ఉన్నాయి. మీకు అందుబాటులో ఉన్నంత వరకు ప్రతి వారము చర్చికి వెళ్ళండి. ఆ వారంలో ప్రభురాత్రి భోజనాన్ని మిస్ అవ్వద్దండి. అసలు చర్చిలో మనము ధ్యానపూర్వకంగా భయము భక్తి కలిగి ఉండాలి. మరీ ముఖ్యంగా ఈ ప్రభురాత్రి భోజన విషయంలో నీ మనసుని కేంద్రీకరిస్తే నీ మనసులో, నీ గుండెలో, నీ హృదయంలో దేవుడు కార్యాలు చేస్తాడు. ఇది ఒక స్పిరిచువల్ ఎక్సర్సైజ్. అది చేస్తున్నప్పుడల్లా దేవునిలోకి ఎదుగుతూ ఉంటాము. ఆయన రూపం మనలో చెక్కబడుతూ ఉంటుంది. ఇది ఒక 40 నిమిషాలు, అరగంటలో చెప్పుకునే విషయం కాదు. మీరు ఆచరించి చూడండి, అనుభవిస్తారు, దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. మీరు ఈ రోజున తప్పనిసరిగా చదవాల్సింది యోహాను సువార్త 13, 14, 15, 16, 17. 17వ వచనంలో యేసుక్రీస్తు వారు ఒక ప్రధాన యాజకుడిగా ఆయన ప్రార్థన చేశాడు. 3 ముక్కల్లో చెప్పేస్తాను నేను. ఆయన ముందు తన గురించి తాను ప్రార్థన చేశాడు. ఆ తర్వాత ఆయన శిష్యుల గురించి ప్రార్థన చేశాడు. 3వదిగా ఆయన నమ్మిన ప్రజలందరి గురించి ఆయన ప్రార్థన చేశాడు. మన ఇష్టం వచ్చినట్టు ఉంటాం. ఒక్కోసారి మనకి కొంచెం, మనం అలాంటి వాళ్ళమే కదా. మనం ఎలాగున్నా ఈ రోజున మనము బైబిల్ అట్టుకుని ఇక్కడికి వచ్చామంటే దానికి కారణం ఏంటో తెలుసా? మేడగదిలో ప్రధాన యాజకుడుగా తన రక్తాన్నే తన గిన్నెలో పెట్టుకుని నీ గురించి, నా గురించి, ఆయన నమ్మిన వారందరి గురించి యేసుక్రీస్తు వారు విజ్ఞాపన ప్రార్థన చేయడం వల్ల మనం ఎన్ని డ్యాన్సులు వేసినా, మనం ఎలాగున్నా మనల్ని ఆయనే నిలబెట్టుకున్నాడు. నువ్వు కాదు నిలబడ్డది, ఆయనే తోడుకొని తీసుకొస్తున్నాడు, ఆయనే మార్చుకుంటున్నాడు, ఆయనే చెక్కుకుంటున్నాడు, ఆయనే నిన్ను ప్రేమించాడు కాబట్టి భరిస్తున్నాడు. ఆయన టైం వచ్చినప్పుడు చావాలనుకున్నాడు, ఏదో కొంకెట్టుకుని వెళ్ళిపోతాడంట. అవునా కదా? మనకేమనిపిస్తుందంటే అయ్యో ఆసుపత్రికి లేట్ అయ్యామని అనుకుంటాం, కానీ వాళ్ళు వెళ్ళిపోయారు అంతే. అలాగే మనము మారు మనసు పొందడానికి, నిర్ణయం తీసుకోవడానికి, చెయ్యి ఎత్తడానికి, ముందుకు రావడానికి, బాప్తిసం తీసుకోవడానికి, సంఘానికి చేర్చబడడానికి మనకి ఏయో కథలు కనపడుతున్నాయి, కానీ దీని వెనకాల యేసయ్య చేసిన ప్రార్థన ఉంది, యేసయ్య చేసిన త్యాగం ఉంది, ఆయన రక్తం మన కోసం పోరాడుతుంది. అమ్మా, ఈ రోజున నువ్వు ఇక్కడ ఉన్నావంటే ఆయన చేసిన ప్రార్థన. మరి క్రైస్తవులు మనం చెప్పుకుంటున్న మనమేం చేయాలండి? ఇప్పుడు మనకి కొన్ని తల్లిదండ్రులుగా మనకు కొన్ని మంచి లక్షణాలు ఉంటాయి. మన పిల్లలకి ఆ మంచి లక్షణాలు రాలేదనుకోండి, మనం చాక్లెట్లు పంచి పెడతామా? బాధపడతామా లేదా? మరి యేసయ్యకున్న మంచి లక్షణం ఏంటండి? విజ్ఞాపన ప్రార్థన చేయడం. అమ్మా, మీకు అర్థం అవ్వట్లేదమ్మా, నేను చాలాసార్లు చెప్పాను, కొన్ని 100 సార్లు చెప్పాను. యేసుక్రీస్తు వారు ప్రతిరోజు భోంచేశారా? తెలీదు, గ్యారంటీ లేదు. యేసుక్రీస్తు వారు ప్రతిరోజు ప్రసంగాలు చేశారా? తెలీదు, గ్యారంటీ లేదు. యేసుక్రీస్తు వారు ప్రతిరోజు స్వస్థతలు చేశారా? అద్భుతాలు చేశారా? ఆశ్చర్యకార్యాలు చేశారా? లేదు. కానీ ప్రతిరోజు ఆయన చేసిన పని ఏంటి? నువ్వేం చేయాలమ్మా? ఈ రోజున ఒక మంచి నిర్ణయానికి రా. ఈరోజు దేవుడిస్తున్న ఆహ్వానాన్ని అందుకో. మేడగది అనుభవంలోకి నేను తీసుకెళ్ళాలని అనుకుంటున్నాడు ఆయన.
నీతో ముఖాముఖిగా స్పష్టంగా అరమరికలు లేకుండా మాట్లాడాలని అనుకుంటున్నాడు. అమ్మా, పరిశుద్ధ ఆత్మ దిగొచ్చింది కూడా ఇదే మేడగదిలోకి. తలుపులన్నీ గెళ్ళని పెట్టేసి గొళ్ళాలన్నీ వేసేసిన తర్వాత యేసుక్రీస్తు వారు వచ్చి వాళ్ళకు ప్రత్యక్షమైంది కూడా ఇదే మేడగది. ఈ మేడగది అనుభవంలోకి నిన్ను తీసుకెళ్లాలనుకుంటున్నాడు యేసుక్రీస్తు. ప్రభువా, నువ్వు చెప్పిన 4 పనులు నేను చేస్తాను. నేను ఈ రోజు నుంచి వినయంగా గర్వం లేకుండా ఉంటాను. నేను సేవకుడుగా, సేవకురాలుగా అందరికీ సహాయం చేసే వ్యక్తిగా నేను ఉంటాను. ఈ లోకస్తుల్లాగా అధికార గర్వం నాకు వద్దు నాయన అని ప్రార్థన చేయండి. లోకస్తుల్లాగా అధికార గర్వం నాకు వద్దు. ప్రభురాత్రి భోజనం, ఆయన శరీరము రక్తంలో పాలు పంచుకోవడం, ప్రభువా నేను ఈ రోజు నుంచి శ్రద్ధగా చేస్తాను, నీ వైపే చూస్తానని ప్రార్థన చేయండి. యేసుక్రీస్తు వారు పాదశుద్ధి, శిష్యుల పాదాలు కడిగారు. మనం కూడా పాలు పంచుకుందాం. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీకు వందనాలనైనా. పరలోకమందున మా తండ్రి, ఈ రోజున నీ వాక్యము చేత ఎవరైతే తాకబడ్డారో, నీ వాక్యములో ఉన్న ఆశీర్వాదాలు ప్రభువా నాకు కావాలి అని ఎవరైతే అనుకున్నారో వాళ్ళని అందరినీ దీవించండి, ఆశీర్వది. ప్రభువా, నేను నమ్ముతున్నాను తండ్రి, ఈరోజు ఈ మీటింగ్కి వచ్చి వాక్యాన్ని శ్రద్ధగా విని ఈ రోజున 5 అధ్యాయాలు ఎవరైతే చదువుతారో వారికి ఈ రోజునే శుభ సూచకలు చూపించండి నాయన. ఈరోజే దర్శించండి నాయన. ఈరోజే నీ మేలు ఆనవాలు మాకు కావాలి నాయన. సహాయం దయచేస్తారని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి.